దిస్ ఈజ్ విజయ్ కుమార్. ఇవాళ మన క్లాస్లో ట్రిగ్నామెట్రీలో ఉండేటటువంటి ట్రిగ్నామెట్రీ రేషియోస్, వాటికి సంబంధించిన కొన్ని వాల్యూస్కి పర్టికులర్ ఒక వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 30 డిగ్రీ, సైన్ 45 డిగ్రీ, సైన్ 60 డిగ్రీ, tan 45, cot 60 ఇలాంటివి. ఈ కాన్సెప్ట్స్ 10th క్లాస్ లెవెల్లో 0 డిగ్రీ నుంచి 90 డిగ్రీ మాత్రమే ఉండడం జరిగింది. సో వీటి గురించి మనం స్పెసిఫిక్గా ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ ఎలా ఫామ్ అవుతుంది, వాటి యొక్క ఆ వాల్యూస్ ఏ విధంగా స్టార్ట్ అవుతాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందర వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎస్, కమ్ టు ద పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ట్రిగ్నామెట్రీ రేషియోలో ఉండేటటువంటి ఫస్ట్ కాన్సెప్ట్ సైన్. ఈ సైన్ థీటాలో సమ్ వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ ఏ విధంగా తీసుకుంటాం అనే దానికంటే బిఫోర్గా ఇదే సైన్ వాల్యూస్ మళ్ళీ కొన్ని ట్రిగ్నామెట్రీ రేషియోస్ కి ఈక్వల్ గా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ సైన్ థీటా అనే ఆన్సర్ కాస్ 90 మైనస్ థీటాకి ఈక్వల్ గా ఉంటుంది. కొద్దిగా అబ్జర్వ్ చేయండి. సైన్ థీటా అనే ఆన్సర్ అనేది కాస్ 90 మైనస్ థీటాకి ఈక్వల్ గా ఉంటుంది. దీస్ టూ కాన్సెప్ట్స్ ఆర్ ఈక్వల్ అమ్మా, ఇవి రెండు ఈక్వలే. సిమిలర్లీ కాస్ థీటా అనే ఆన్సర్ సైన్ 90 మైనస్ థీటాకి ఈక్వల్ గా ఉండడం జరుగుతుంది. సైన్ థీటా అంటే కాస్ 90 మైనస్ థీటా, కాస్ థీటా అంటే సైన్ 90 మైనస్ థీటా. ఈ టూ కాన్సెప్ట్స్ ఒకవేళ మీకు వచ్చినట్లయితే రిమైనింగ్ 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 4 ఫార్ములాస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా ఉంటాయి. ఒకసారి చూద్దాం. tan theta is equal to cot 90 minus theta. tan theta అంటే cot 90 minus theta. Similarly cot theta అంటే tan 90 minus theta. ఈ టూ కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయో ఇవి కూడా అలానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పేర్ సైన్ కి కాస్, కాస్ కి సైన్. మరి ఇక్కడ వచ్చేసి tan కి కాట్, కాట్ కి tan. ద లాస్ట్ పేర్ secant theta is equal to cosecant 90 minus theta. For example, cosecant theta is equal to secant 90 minus theta. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. హియర్ థీటా అనేది ఖచ్చితంగా అక్యూట్ యాంగిల్ ఉండడం జరుగుతుంది. థీటా అంటే ఏమమ్మా ఇక్కడ అక్యూట్ యాంగిల్. థీటా ఈజ్ అక్యూట్ యాంగిల్ అంటే చిన్న కోణం అంటాం యాక్చువల్ గా. వాట్ ఈజ్ అక్యూట్ యాంగిల్? యువర్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఈజ్ బిట్వీన్ 0 to 90. థీటా వాల్యూ ఖచ్చితంగా 0-90 బిట్వీన్ లో మాత్రమే ఉండాలి. 0 ఉండరాదు, 90 ఉండరాదు. 0-90 బిట్వీన్ లో ఉన్న వాల్యూస్ మాత్రమే అక్యూట్ యాంగిల్ గురించి డిస్కషన్. ఎస్, ఇప్పుడు చూడండి, ఈ థీటా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూస్ చూడండి ఏ విధంగా వస్తాయో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం దీనిపైనే. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ చూడండి. ఎస్, థీటా ప్లేస్ లో ఒక అక్యూట్ యాంగిల్ తీసుకుందాం. సైన్ అక్యూట్ యాంగిల్ నథింగ్ బట్ 1 డిగ్రీ తీసుకుందాం. 1 డిగ్రీ. దిస్ 1 డిగ్రీ ఈస్ బిట్వీన్ 0 to 90. నా ఈ సైన్ 1 డిగ్రీ ఎవరికి ఈక్వల్ ఉంటుందో చూడండి. సైన్ థీటా రీప్లేస్ ఏం చేద్దాం? కాస్ 90 మైనస్ థీటా. సో కాస్ 90 మైనస్ థీటా ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఇక్కడ 1 డిగ్రీ. నౌ ఫైనల్లీ సైన్ 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ కాస్ 90 లో 1 కట్ చేయడం. కాస్ 90 లో 1 కాస్ 89. ఫైనల్ గా చూడండి, ఈ టూ కాన్సెప్ట్స్ ఈక్వల్. సైన్ 1 డిగ్రీ కాస్ 89 డిగ్రీస్ కి ఈక్వల్. ఇలాంటివి ఎంసీక్యూ క్వశ్చన్ లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా బాగా అబ్జర్వ్ చేయండి.
sin 1 degree value cos 89 degree కి ఈక్వల్. sin 1 degree value cos 89 degree కి ఈక్వల్. సిమిలర్లీ మీరు చెప్పండి sin 2 degree ఎంత ఉండొచ్చు. ఈ కాన్సెప్ట్ రాయాల్సిన అవసరం లేదు, ఇంకా మైండ్ లో ఫిక్స్ అయింది. అక్కడ ఏ యాంగిల్ ఉన్నా కూడా మనం ఆ యాంగిల్ ని 90లో కట్ చేయడమే ఇంపార్టెంట్. దట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ ది సైన్ అండ్ కాస్ ఇన్ ద యాంగిల్ కాన్సెప్ట్. టీటా మీకు ఇచ్చినప్పుడు సైన్ కాస్ లో కన్వర్షన్ అనేది 90లో కట్ చేస్తూ వెళ్తే చాలు. సైన్ ని కాస్ గా, కాస్ ని సైన్ గా మారుస్తే మనకి ఫార్ములా తయారవుతుంది. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ టీటా. సో సైన్ 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ కాస్ 90 మైనస్ 1 డిగ్రీ. 90లో 1 కట్ అయితే 89, సో కాస్ 89. సిమిలర్లీ సైన్ 2 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఆన్సర్ కాస్ 2 అనే వాల్యూని 90లో కట్ చేస్తే 88 డిగ్రీ. ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా వేసుకోవచ్చు మనం. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఇది మన కాన్సెప్ట్ గా మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. 90 మైనస్ 3 నువ్వు రాయొచ్చు, రాయకపోవచ్చు. సో 3 సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ 90, 3 అనేది 90లో కట్ చేస్తే 87. చాలా సింపుల్. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుందంటే ఈ 6 కాన్సెప్ట్స్ అట్ ఏ టైం తీసుకున్నప్పుడు సైన్ కి కొస్కెన్ రాద్దామా, కాస్ రాద్దామా, టాన్ రాద్దామా, ఏదేదో కాన్సెప్ట్స్ జిగ్జాగ్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఈ సైన్ కి కాస్ కి ఐడెంటిటీ కూడా ఉంది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మళ్ళీ చేంజ్ అవుతాయి. ఐడెంటిటీ సీకెన్స్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1. కానీ ఇక్కడ చూడండి టాన్ కాట్ కి రిలేషన్ ఉంది. అక్కడ దాని కాన్సెప్ట్ వేరు, ఇక్కడ దీని కాన్సెప్ట్ వేరు. సో యాంగిల్స్ లో ట్రిగనామెట్రీ రేషియోస్ ఎవరికి రిలేషన్స్ ఉన్నాయంటే ఒకసారి చూడండి. సైన్ చెప్పినప్పుడు కాస్ చెప్పడం, కాస్ చెప్తే సైన్. టాన్ కాట్, కాట్ టాన్ అవుతుంది. సీకెన్ కోస్కెన్, కోస్కెన్ సీకెన్. మనం ఆర్డర్ లో నేర్చుకున్నట్లయితే సైన్ కాస్ ఫస్ట్ 2 కాన్సెప్ట్స్ అనేవి ఒక పేర్, టాన్ కాట్ అనేది ఇంకొక పేర్, సీకెన్ కోస్కెన్ అనేది ఇంకొక పేర్. పేర్ అంటే జత. ఇక్కడ చూడండి ఒకసారి, నువ్వు ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు ఇలా. అప్ టు ఎంత వరకు? కేవలం అక్యూట్ యాంగిల్ వరకు మాత్రమే. అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు బిట్వీన్ ద 0 to 90 degrees. ఓకే, లాస్ట్ ఫైనల్ గా మనం ఎంత అన్నా రాసుకోవచ్చు అంటే సైన్ 89 డిగ్రీ కూడా రాయొచ్చు. సైన్ 89 డిగ్రీ ఏమవుతుంది? సైన్ రీప్లేస్ కాస్ అవుతుంది. చూడండి అన్ని కాన్సెప్ట్, సైన్ అన్ని కాన్సెప్ట్స్ కాస్ అవుతున్నాయి. సింపుల్ గా సైన్ ప్లేస్ లో కాస్ రాస్తే సరిపోతుంది. మరి వాల్యూని ఏం రాస్తున్నారు? యాస్టీస్ రాయట్లేదు. చూడండి 1 ఉంటే 1, 2 ఉంటే 2, 3 ఉంటే 3 రాయట్లేదు. 90లో వాల్యూని కట్ చేస్తూ రాస్తున్నాం. 1 డిగ్రీని కట్ చేస్తున్నాం. ఎందులో? 90 డిగ్రీలో. అది ఇంపార్టెంట్. సైన్ 89 డిగ్రీ ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 89 సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ 90 1 డిగ్రీ అవుతుంది. ఇది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయినా ఏం వాల్యూస్ అయినా ఈజీగా చెప్పేయచ్చు. మనకి దీంట్లో ఈజీగా చెప్పడం కోసము మనకు కావాల్సిన కాన్సెప్ట్ సైన్ ని కాస్ గా రాయడం, కాస్ ని సైన్ గా రాయడం, 2 అంశాలు గుర్తుపెట్టుకోవడం. ఏ వాల్యూ ఇచ్చినా కూడా 90లో సబ్ట్రాక్ట్ చేయడం ఫాస్ట్ ఉంటే అందరికంటే మనం ఫాస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, సైన్ 30 డిగ్రీ మీరేం రాయొచ్చు? నేను సైన్ లో ఒక యాంగిల్ చెప్పినాం, అదే యాంగిల్ ని కాస్ లో చెప్పడం. కాస్ 30 అనా రాదు. ఆ 30 90లో కట్ చేసి మిగిలిన వాల్యూ రాయాలి. 60. సైన్ 30 ఈక్వల్ టు కాస్ 60. ఆ రిమైనింగ్ కాన్సెప్ట్ 90లో 30 కట్ చేయడం ఇక్కడ మీ వంతు. అది మైండ్ లో చేయొచ్చు, లేదా మీరు రిటర్న్ లో కూడా రాసుకోవచ్చు. టెల్ మీ సైన్ 45 డిగ్రీ. 45 డిగ్రీని ఇమ్మీడియట్లీ 90లో కట్ చేయండి, మళ్ళీ 45. సైన్ లో ఉంది కాబట్టి మనం కాస్ట్ లో రాస్తున్నాం. ఎన్నైనా రాయొచ్చు ఇలా. సైన్ 60 డిగ్రీ వెళ్దాం, కాస్ 30 డిగ్రీ అవుతుంది. చాలా మంది మళ్ళీ 60 రాస్తారు. బ్రేకప్ కారాదా కాన్సెప్ట్? సైన్ 90 డిగ్రీ అనుకున్నా నేను, డైరెక్ట్ సైన్ 90 డిగ్రీ అనుకున్నా. 90లో 90 కట్ చేసేయండి, 0 డిగ్రీ అవుతుంది. సార్ నేను ఒకసారి సైన్ 0ని తీసుకుంటే పరిస్థితి ఏమి? 0 అనేది 90లో కట్ చేయండి, అదే 90 మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇవి స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ అమ్మా. ఈ కాన్సెప్ట్స్ కూడా అన్ని కూడా స్పెసిఫిక్, మనకి టేబుల్లో చాలా యూజ్ అవుతాయి ఈ కాన్సెప్ట్స్. ఒకసారి చూడండి, ఒక యాంగిల్ తెలిస్తే ఇంకొక యాంగిల్ తెలిసిపోతుంది. సైన్ 30 అనేది
ఒక ఆన్సర్ ఉంటది. ఆ ఆన్సర్ ఎవరికి ఈక్వల్ అంటే cos 60 కూడా ఉంటది. sin 60 cos 6 sin 30 cos 60 both are same. sin 0 cos 90 same. sin 45 cos 45 same. sin 60 cos 30 same. sin 90 cos 0 same. ఇక్కడ సేమ్ ఏ కాన్సెప్ట్స్ తో చెప్తున్నామంటే ఒకసారి చూడండి. రెండు యాంగిల్స్ ని సమ్ చేస్తే 90. మళ్ళీ ఒకసారి రెండు యాంగిల్స్ ని సమ్ చేస్తే 90 ఆన్సర్ రావడం. దీన్ని మనము 7th క్లాస్ లో లైన్స్ అండ్ యాంగిల్స్ లో సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దోస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ అక్యూట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ సమ్ చేస్తే ఏవైనా రెండు యాంగిల్స్ తీసుకొని సమ్ చేస్తే 90 ఫిక్స్ అయిపోయింది అనుకోండి. రెండు యాంగిల్స్ తీసుకొని సమ్ చేస్తున్నాం, 90 ఫిక్స్ అయిపోయింది. దట్ టూ యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. మనం ఇక్కడ యూజ్ చేసేటటువంటి కాన్సెప్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్సే. అక్కడ నేర్చుకున్నటువంటి 6th 7th స్టాండర్డ్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ట్రిగనామెట్రీలో ఒక బేసిక్ గా తయారైపోయింది. ఒకసారి చూడండి, ఇక్కడ తీసుకున్నటువంటి 1 2 3 4 5 6 89 90 ఇవన్నీ కూడా అక్కడ ఏమైనాయి చూడండి, సమ్ చేసే 90 వచ్చేటట్లు ఫామ్ చేస్తున్నాం. 1 ని 1 గా రాయకుండా 89 రాసినాం, కానీ ఆ 1 89 సమ్ చేస్తే 90 వస్తుంది. కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, అంటే సైన్ అండ్ కాస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. దోస్ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ ఈచ్ అదర్. సైన్ డిగ్రీ కాస్ డిగ్రీస్ ఈక్వల్. ఎప్పుడు ఆ సైన్ లో ఉండేటటువంటి యాంగిల్, కాస్ లో ఉండేటటువంటి యాంగిల్స్ ఆ రెండింటిని సమ్ చేయడం వల్ల 90 degrees రావాలి. సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees, దెన్ ద యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇదే వర్షన్ మనము సైన్ కాస్ తో పాటుగా tan cot కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఈసారి చూద్దాం. అదే నేను tan రాయబోతున్నా. tan 0 degree అన్నా, tan 1 degree, tan 2 degree, tan 3 degree, tan 4 degree ఇలా వెళ్తూ ఉన్నా. ఎంతవరకు? కేవలం 10th క్లాస్ లెవెల్లో 90 degrees వరకే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇదే వాల్యూస్ ఎవరికో ఈక్వల్ అంట. ఎవరు వాళ్ళంటే tan కి ఆపోజిట్ గా కాట్ అనే వర్షన్ తీసుకోవాలి. ట్రిగనామెట్రీ రేషియో చూడండి, tan వచ్చినప్పుడు కాట్ తీసుకున్నా. ఏదంటే అది తీసుకొచ్చా సార్ అంటే కాదు, tan కి కాట్ ఏ తీసుకోవాలి, కాట్ కి tan ఏ తీసుకోవాలి. దీని బిఫోర్ కాన్సెప్ట్ సైన్ కి కాస్, కాస్ కి సైన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వాల్యూస్ ని ఏం చేద్దాం, యాజ్ ఇట్ ఈస్ గా రాద్దామా, కాంప్లిమెంటరీకి వెళ్దామా? కాంప్లిమెంటరీకి వెళ్తే ఫార్ములా కరెక్ట్ అవుతుంది, యాజ్ ఇట్ ఈస్ రాస్తే ఆన్సర్ రాంగ్ అవుతుంది. మీరు రాసినప్పటికీ ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. tan 0 cot 0 కాదు, 90. ఈ రెండు యాంగిల్స్ ని సమ్ చేసి 90 అవుతుంది చూడండి. 1 degree 89 degree. ఎంత యాడ్ చేసి 90 అవుతుందో అది అబ్జర్వ్ చేస్తే చాలు. 2 అనే యాంగిల్ ఉంది, 2 90లో కట్ చేసుకోండి, మీ ఆన్సర్ డైరెక్ట్ వచ్చేస్తుంది. 88 degree, 87 degree, 4 degree, 86 degree. ఇక్కడ చూడండి, పెరిగినప్పుడల్లా ఇక్కడ తగ్గుతూ వస్తున్నాయి. మొత్తానికి సమ్ చేస్తే మాత్రం 90. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఇలానే వెళ్తూ పోతే చాలా వాల్యూస్ వస్తుంటాయి. ఫైనల్ గా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ 30, 45 ఇవి చాలా యూజ్ అవుతుంటాయి కాబట్టి స్పెసిఫిక్ గా రాస్తున్నా నేను. దీని ఆన్సర్స్ వచ్చేసి ఫాస్ట్ గా మీరు రాసుకోవచ్చు. అన్ని కాట్ లో రాయాలి, మనం tan లో రాసినాం కదా, కాట్ లో రాయాలి. కాట్ 30 60 అవుతుంది, 45 45, 60 30 90 0. కాంప్లిమెంటరీస్ ఉన్నాయా లేదా చూసుకోండి ఒకసారి. దిస్ ఈస్ అ కాన్సెప్ట్ అమ్మా. ఇదే కాన్సెప్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉంది, అదేది secant 0, secant 1, secant 2, secant 3, secant 4. ఈ యాంగిల్స్ ఏదైనా తీసుకోండి. సీకెంట్ కి
రీప్లేస్ కొసికెంట్ అవుతుంది. ప్రతిదీ కొసికెంటే రాయాలమ్మా. ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, చిన్న కాన్సెప్ట్. ఎస్, వాల్యూస్ ని ఏ విధంగా చేయాలి? వాల్యూస్ అనేవి కాంప్లిమెంటరీలో ఉంటాయి. సో 0కి కాంప్లిమెంటరీ 90, 1కి కాంప్లిమెంటరీ 89, 2 కాంప్లిమెంటరీ 88, 3 కాంప్లిమెంటరీ 87, 4 కాంప్లిమెంటరీ 86, 5 కాంప్లిమెంటరీ 85. cosecant 85 is equal replace secant 90లో 85 5. ఇలా ఎన్నైనా మనం రాయొచ్చు. స్పెసిఫిక్ గా మనకి చాలా అవసరం ఉండే ఫార్ములాస్ అనేవి ఇవి. secant 30, 45, 60, 90 ఇవి చాలా యూజ్ అవుతాయి. ప్రతిసారి ఇవి రాస్తున్నా ఎందుకంటే మనకి ట్రిగనామెట్రీలో పర్టికులర్ వాల్యూస్ ఉన్నాయి దీనికి. కొసికెంట్ అన్ని కొసికెంటే. ఒకవేళ ఇక్కడ సైన్ రాసే కొసికెంట్ రాయకూడదు, మళ్ళీ సైన్ రాసే కాస్ రాయాలి, కాస్ రాసే సైన్ రాయాలి. tan cot, cot tan, secant cosecant, cosecant secant. ఇప్పుడు చూడండి ఈ వాల్యూస్ ని కాంప్లిమెంటరీస్. కాంప్లిమెంటరీ ఆఫ్ 30 డిగ్రీ 60 డిగ్రీ, 45కి 45, 60కి 30, 90కి 0. ఓకే, నా కొద్దిగా మీకు ఎంసీక్యూ క్వశ్చన్ లో కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని కాన్సెప్ట్స్ ఈ విధంగా ఉంటాయి, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సైన్, సైన్ బాగా వినాలి. 22.5 డిగ్రీ అంటాడు ఈజ్ ఈక్వల్ టు డాష్. సైన్ ని కాస్ గా రాసుకుంటాం కదా, కాస్. సైన్ ని కాస్ రాసుకో. మరి 22 అయితే బాగుండేది, కానీ 22.5 ఉంది కదా. సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 22ని అనుకోండి, 22ని అనుకోండి. 22 సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ 90 హౌ మచ్ చెప్పండి. 22 అనేది 90లో కట్ చేస్తే ఎంత? 78. ఎస్, నేను 78 రాస్తాను చూడండి, 78 రాస్తాను. కానీ ఈ హాఫ్ అనేది కూడా తీసుకోవాలి కదా, హాఫ్ అనేది కూడా కట్ చేయాలి కాబట్టి 78ని 77+1 రాస్తున్నా. 77+1 మీకు కావాల్సింది హాఫ్ మాత్రమే కట్ చేయాలి కదా. ఈ హాఫ్ అనేది ఇందులో హాఫ్ 2 టైమ్స్ ఉంటుంది చూడండి. ఒక హాఫ్ కట్ చేస్తే రిమైనింగ్ ఆన్సర్ 77.5 డిగ్రీ. మీకు అర్థమైంది అనుకుంటా. 77 67 అవుతుంది కదా. ఎస్, 67.5 డిగ్రీ. 68 అనుకోని అని రాసుకోవాలి, 67.5 డిగ్రీ. ఇది కరెక్ట్ అయినా చూడండి. ఎస్, 77.5 మనం 12.5 కట్ చేసినాం. ఎస్, కమ్ టు ద పాయింట్. సైన్ 22.5 డిగ్రీ. ఇలాంటి హాఫ్ డిగ్రీని రిమూవ్ చేయడం ఒకసారి చూడండి. ఎప్పుడైతే హాఫ్ ఉందో ఆ హాఫ్ ని పక్కన పెట్టుకోండి, రిమైనింగ్ నెంబర్ 22. 22ని సబ్ట్రాక్ట్ చేసుకోండి 90లో ప్రశాంతంగా. 90లో 22 కట్ అయితే 68 అవుతుంది, 68. కానీ ఇంకా మనం హాఫ్ కట్ చేయాలి కదా. హాఫ్ కట్ చేయడం కోసం ఒక 1 ఇంటీజర్ ఉంటే సరిపోతుంది. సో 1 ఇంటీజర్ ని సపరేట్ చేసిన 68 కెన్ బి రిటెన్ 67+1. ఆ 1 లో హాఫ్ ఆఫ్ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి హాఫ్ గా రాసుకొని ఆ హాఫ్ అనేది ఈ 22.5 కి ఇచ్చేసినాం, రిమైనింగ్ హాఫ్ అనేది దాంట్లో ఇంక్లూడ్ చేసినాం. సో ఫైనలీ వాట్ యు సే అబౌట్ ద సైన్ 22.5 డిగ్రీ, కాస్ 67.5 డిగ్రీ. ఇలా ఏదైనా చేయొచ్చు. కాస్ 22.5 డిగ్రీ ఏముంది, సైన్ ని కాస్ రాసినప్పుడు కాస్ ని సైన్ ఏగా రాయాల్సింది. ఇంకా ఫిక్స్ అయిపోండి, 22.5 డిగ్రీ అంటే 67.5 డిగ్రీ అనే కాన్సెప్ట్ రావాలి. అయిపోయింది. ఇలాంటివి ఎన్నైనా చేయొచ్చు. ఓకే, ఇలాంటివి ఎంసీక్యూ క్వశ్చన్ లో రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ దీనిపైన ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ లెవెల్లో మనము యాంగిల్స్ గురించి, పర్టికులర్ యాంగిల్స్. ఏం యాంగిల్స్ అంటే ఒక్కసారి చూడండి, నేను ప్రీవియస్ చూపిస్తాను. ఇక్కడ రాష్ట్రం చూడండి. ఈ tan 30, 45, 60, 90 డిగ్రీస్ tan cot కి సంబంధించి, సీకెంట్ కోసిన్ సంబంధించింది. ఇంకోటి సైన్, ఈ సైన్ లో కూడా చెప్పినాం, సైన్ 30, 45, 69. ఈ పర్టికులర్ వాల్యూస్ ఎంత అనేది నెక్స్ట్ క్లాస్ లో ఒక టేబుల్ ఫామ్ అవుతుంది. ఆ టేబుల్ గురించి క్లారిటీ తోటి ఒక్కొక్క సైన్ కాన్సెప్ట్, ఒక
క్లాసు, కాస్ ఒక కాన్సెప్ట్, ఇలా 6 వీడియోస్ మీకు ముందర ఉంచడం జరుగుతుంది. మీరు దాన్ని అబ్జర్వ్ ఏ విధంగా చేస్తారంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లాస్ మిస్ కాకుండా చూడండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.